హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో బాలామృతంతో అస్సలు పంచదార వాడకుండా బెల్లంతో ఇలా హెల్దీగా చేసి పెట్టండి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఒక ఫిల్టర్ పెట్టుకోండి. ఇక్కడ నేను బాలామృతం పొడిని ఈ కప్పుతో 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇందులో ఉన్న పంచదారని సెపరేట్ చేసి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పంచదార పిల్లలకి అంత హెల్దీ కాదు కదా. సో ఇలా జల్లెడలో వేసుకుని జల్లించుకుంటే కనుక పంచదార అంతా కూడా సెపరేట్ అయ్యి పిండి అనేది కిందకి దిగుతుంది. మీరు కావాలనుకుంటే పంచదారని వేరు చేయకుండానే స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే సెపరేట్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న 2 కప్పుల పిండిని ఇలాగే జల్లించుకున్నాను. ఇప్పుడు పిండిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా పిండిని అలాగే వేసేస్తే కనుక మనం చేసుకునే స్వీట్ అనేది సరిగా రాదండి, విడిపోతుంది. సో అందుకని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పంచదార తీసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ కొలుచుకుంటే నాకు 2 కప్పులకి 1/4 వంతు తగ్గిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసుకునే స్వీటు సాఫ్ట్గా విరిగిపోకుండా రావడం కోసం. ఇప్పుడు చిటికెడు సాల్టు, కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని అయితే దోశ పిండిలాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే ఈ పిండిని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ గ్యాప్లో ఈ పిండి మళ్ళీ కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకొని అప్పుడు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1/4 కప్పు వరకు బెల్లం తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరిగాక ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బెల్లంలో ఏమైనా మలినాలు ఉంటే కనుక సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 10 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఇది మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం చిక్కబడి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గుంట గరిటె లాంటిది అయితే తీసుకోవాలండి. ఈ గరిటెలోకి పిండి తీసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేస్తాం కదండి. ఆయిల్లో వేసుకున్నప్పుడు అడుగున పిండి ఉంటుంది కదా, అది మళ్ళీ డ్రాప్స్ కింద పడిపోతుంది. సో అలా పడకుండా అడుగున ఇలా వేలుతో తీసేసి అప్పుడు పిండిని ఆయిల్లో వేసుకుంటే కనుక మనకి స్వీట్ పూరీలు నీట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని అయితే ఆయిల్లోకి ఈ విధంగా డ్రాప్ చేయండి. ఇప్పుడు దీన్ని మీరు గరిటెతో అయితే ఏమాత్రం కదపకండి. అది ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యి ఇలా పైకి తేలుతుంది. తర్వాత దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అలాగే మనం తీసుకున్న ప్యాన్లో ఉన్న ప్లేస్ని బట్టి మిగిలిన పూరీలను కూడా ఈ విధంగానే వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇందులో 3 పూరీల వరకు వేసాను. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని కరెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే పాకంలో వేసినప్పుడు బాగా మెత్తబడిపోకుండా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. లేకపోతే మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయి పట్టుకుంటే విరిగిపోయేటట్టు అయిపోతాయండి. సో జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వెంటనే పక్కనే వేడిగా ఉన్న పాకంలోకి అయితే వేసేసుకుని వెంటనే తీసేయండి. ఒకసారి ఈ విధంగా డిప్ చేసి వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. అలాగే మిగిలిన పూరీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇందులో మనం గోధుమ పిండి వేయడం వలన అస్సలు విరిగిపోకుండా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇవి ఒక్కరోజు పాటు అయితే బయట ఉంచుకుంటే బాగానే ఉంటాయి. తర్వాత అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిని మనం చేసుకున్న రోజునే వీటిని తింటే కనుక చాలా బాగుంటాయి. తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కనుక అంటే టేస్ట్ అయితే మారదు కానీ సాఫ్ట్గా అయిపోతాయి. మనం ఇలా చేసుకున్న వెంటనే తింటే కనుక పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం జ్యూసీగా ఉన్నట్టు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి బాగా మెత్తగా అయిపోతాయి. మీరు ఎలా తిన్నా కానీ టేస్ట్ అయితే ఏ మాత్రం మారదండి. చాలా బాగుంటాయి. అందరూ ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.